జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు మరో షాక్ తగిలింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డిలపై రౌడీ షీట్ ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. ఎన్నికల రోజు తర్వాత జరిగిన అల్లర్లలో మొత్తం 4 కేసులు పిన్నెల్లిపై నమోదయ్యాయి. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో 2 307 కేసులు కూడా నమోదు చేశారు. మొత్తం 4 కేసులు ఉండటంతో మాచర్ల పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేట్ గ్రామంలోని ఓ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేయడానికి వెళ్లిన ఆయన ఈవీఎంను నేలకేసుకొట్టారు. ఈ ఘటనపై వారిపై రౌడీ షీట్ ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అడ్డుకున్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు పైన పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. అలాగే కారంపూడిలో వందల సంఖ్యలో అల్లరి మూకలను వెంటబెట్టుకుని రోడ్లపై స్వైర విహారం చేశారు. జనాలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న పిన్నెల్లి సోదరులపై హత్యాయత్నం, పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీట్స్ ఓపెన్ చేసినట్లుగా తెలిసింది. అయితే ఈ విషయంపై మాచర్ల పట్టణ పోలీసులు అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పిన్నెల్లిపై పలు కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఆయన బెయిల్పై బయటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.